హాయ్ ఆల్, టుడే లెట్స్ డిస్కస్ అల్గారిథం కాంప్లెక్సిటీ. అల్గారిథం కాంప్లెక్సిటీ అంటే ఒక అల్గారిథం ఆర్ ఏ ప్రోగ్రామ్ ఎంత టైం తీసుకుంటుంది అండ్ ఎంత మెమరీ అవుతుంది అని మెజర్ చేస్తుందన్నమాట. ఇది మోస్ట్లీ 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 టైం కాంప్లెక్సిటీ, నెంబర్ 2 స్పేస్ కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ అల్గారిథం రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఎంత మెమరీ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి. ఆ 10 చాక్లెట్స్లో నాకు డైరీ మిల్క్ కావాలి. సో డైరీ మిల్క్ కావాలంటే నేను 1 బై ఆఫ్టర్ 1 బైని సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. లీనియర్ సెర్చ్ అనుకుందాం. సో లీనియర్ సెర్చ్ చేస్తున్నప్పుడు నేను ప్రతిదీ 1, 2, 3, 4 అని 10 టైమ్స్ సెర్చ్ చేసుకొని వెళ్ళి నా డైరీ మిల్క్ ఒకేలా ఎప్పుడైతే వస్తుందో దాన్ని పిక్ చేసుకుంటా. అంటే టైం కాంప్లెక్సిటీ డిపెండ్స్ ఆన్ సైజ్ అనమాట. నీ దగ్గర ఎన్ని డైరీ మిల్క్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ సెర్చ్ నువ్వు చేస్తున్నావు చెక్ చేసుకుంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ టైం కాంప్లెక్సిటీ. మెథడ్ 1 నేను ఏం చేశాను, లీనియర్ సెర్చ్ చేశాను. 1 ఆఫ్టర్ 1 నేను సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇట్స్ టేక్ కొంచెం ఎక్కువ టైం పట్టింది అనుకున్నాం. సో దీన్ని రిప్రజెంటేషన్ చేస్తాము బిగ్ ఆఫ్ ఎన్ అనమాట. నెక్స్ట్ మెథడ్ 2లో నేను చాక్లెట్స్ అన్ని కూడా ఆర్డర్లో పెట్టుకున్నా. ఆర్డర్లో పెట్టుకొని డివైడ్ చేశాను. 2గా డివైడ్ చేశాను. అంటే ఫస్ట్ 5 ఒకవైపు, ఇంకో 5 ఇంకోవైపు. ఇవన్నీ కూడా ఆర్డర్లోనే ఉన్నాయి, ఏబీసీ ఆర్డర్లోనే ఉన్నాయి. సో ఇన్ కేస్ ఒక పర్సన్ వచ్చి నాకు 5 స్టార్ కావాలన్నారు అనుకోండి. సో 5 స్టార్ నాకు ఏలో ఉందా బీలో ఉందా నాకు అర్థమవుతుంది కాబట్టి వెంటనే నేను ఒక దాంట్లో నుంచి పిక్ చేసుకొని చేస్తాను. నా డైరీ మిల్క్ ఏలోనే ఉంటుంది కాబట్టి పార్ట్ ఏలో నేను చెక్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏమవుతుంది, బిగ్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎన్ మెథడ్ అనేది అవుతుంది అనమాట. ఓన్లీ 5లో చెక్ చేసుకుంటాను. ఇన్ కేస్ ఈ 5లో లేదు నెక్స్ట్ 5లో చెక్ చేసుకుంటాను. అంటే చక్కగా డివైడ్ చేశాను అనమాట. సో బైనరీ సెర్చ్ ఈస్ ఫాస్టర్ దెన్ ద లీనియర్ సెర్చ్. స్పేస్ కాంప్లెక్సిటీ లెస్ మెమరీ యూస్ చేస్తే బెటర్. ఇక్కడ ఇఫ్ యువర్ ప్రోగ్రామ్ యూజెస్ జస్ట్ ఫ్యూ వేరియబుల్స్, బిగ్ ఆఫ్ అంటే స్పేస్. స్టోర్ కాపీ ఆఫ్ లిస్ట్ చూసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ నా దగ్గర 5 ఐటమ్స్ ఉన్నాయి లిస్ట్లో. నాకు ఇంకొక ఐటమ్ కావాలంటే నేను లిస్ట్ యాడ్ చేసుకుంటాను. దాని సైజే మారదు, అంతే ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేయండి, ఐడి ఆఫ్ లిస్ట్ అని చెప్పి చెక్ చేయండి. డెఫినెట్గా ఫస్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ మీరు ఇంకొక నెంబర్ యాడ్ చేసినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్కి నా పేరు అసైన్ చేసా ప్రవీణ అని. నెక్స్ట్ ఇంకొక లిస్ట్ తీసుకున్నా, లిస్ట్లో ప్రవీణ అని ఇచ్చాను. స్ట్రింగ్కి ఇంకోటి అపెండ్ చేస్తున్నా, ఏఐ అనేది అపెండ్ చేస్తున్నా. సేమ్ లిస్ట్లో కూడా ఏఐ అని అపెండ్ చేస్తున్నా. సో నాకు ఇప్పుడు స్ట్రింగ్లో 2 వర్డ్స్ ఉన్నాయి అండ్ లిస్ట్లో కూడా 2 వర్డ్స్ ఉన్నాయి. బట్ మీరు ఒకసారి ఐడి చెక్ చేసుకుంటే ఫస్ట్ నువ్వు ప్రవీణ అని యాడ్ చేసిన దానికి ఒక స్టోరేజ్ ఐడి ఉంది. నెక్స్ట్ ఏఐ అని యాడ్ చేసినప్పుడు స్టోరేజ్ ఐడి అని చేంజ్ అయింది. నెక్స్ట్ కానీ లిస్ట్లో నేను ఫస్ట్ ప్రవీణ యాడ్ చేసినప్పుడు ఒక స్టోరేజ్ ఐడియా ఉంది, నెక్స్ట్ ఏఐ యాడ్ చేసినప్పుడు కూడా ఒక స్టోరేజ్ ఐడియా ఉంది.